యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మే 20వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. సామెతలు 23వ అధ్యాయం 2వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చిందింపకుడి. ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము అని. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు అని. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు ఒకవేళ తిండిబోతువైన ఎడల ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. రుచికరమైన పదార్థములు తినడం వల్ల నీ గొంతుకకు కత్తిపెట్టు పరిస్థితి రావచ్చు. ఈరోజే మారుమనసు పొందుము. ఈరోజే నిన్ను నీవు సరిచేసుకో. నీ దేహము దేవుని ఆలయము, దానిని పాడు చేయకుము. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న కష్టాలు, వేదనలు, దుఃఖానికి నీవే కారణమేమో, ఒక్కసారి నీ పాపమే కారణమేమో. నిన్ను నీవు పరీక్షించుకొని సరిచేసుకో. పాపులను చూచి నీ హృదయమందు మస్తరపడకుమో. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.